దేవుని సన్నిధిలో అమూల్యమైనటువంటి కొన్ని సంగతులను మనం తెలుసుకుందాం. ఆదివారం దేవుని సన్నిధిలో గడపటం చాలా సంతోషకరం. దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని మనం చక్కగా దేవునిలో గడపటం చాలా అవసరం కూడా. భూమి మీద ఉన్న ప్రతి మనిషి పైకి చాలా సంతోషంగాను, ఆనందంగాను కనపడతారు కానీ, ఏ కుటుంబాన్ని కదిలించినా, ఏ వ్యక్తిని కదిలించినా ఎన్నో సమస్యలతో వారి జీవితాలు బాధాకరంగా ఉంటాయండి. ఆనందంగా కనబడుతున్నాం కదా అని ప్రతి మనిషి అనుకుంటారు కానీ, మీకేదైనా ఇబ్బంది ఉందా అని అడిగినప్పుడు ఒక్కొక్కటి బయటపడతా ఉంటాయండి. అవి వారి హృదయంతో నిండిపోయి ఉంటాయి. వారి హృదయంలో ఆవేదన, ఆందోళనలతో నిండిపోయి ఉంటాయి. అలా నిండిపోయినటువంటి వాటి నుంచి ఎలా బయటపడాలని ప్రతి మనిషి మరెక్కువగా ఆలోచిస్తూనే ఉంటాడు. కనుక వాటి విషయంలో ఒక మంచి అమూల్యమైనటువంటి అంశాన్ని, మానవుడికి వచ్చేటువంటి ప్రతి సమస్యకు దేవుడు ముందే పరిష్కారాన్ని పెట్టాడా అనే సంగతులు మనం ఎరుగుదాం. మానవునికి వచ్చే ప్రతి సమస్యకు దేవుడు ముందే పరిష్కారాన్ని పెడతాడా? నిజంగా అండి, మానవ శరీరంలో ఉన్న మనము దేవుని నమ్మాము అని అనుకుంటుంటాం. నమ్మిన తర్వాత మనకొచ్చే కష్టాలను, బాధలను, శ్రమలను, ఇబ్బందులను ఇవన్నీ చూసినప్పుడు దేవుడు నన్నెందుకు ఇంకా పరీక్షిస్తున్నాడు? దేవుడు నాకెందుకు ఈ శ్రమలు పెడుతున్నాడు? దేవుడు నాకెందుకు ఈ ఇబ్బందులు పెడుతున్నాడు? నా గురించి దేవుడు తెలుసు కదా, నన్ను తప్పించవచ్చు కదా, నన్ను కాపాడవచ్చు కదా, నన్ను ఈ బాధల్లో నుంచి విముక్తి కలిగించవచ్చు కదా, ఎందుకు దేవుడు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడని పదే మనిషి ప్రాధేయపడి ఏడుస్తూనే ఉంటాడండి. కనుక మనందరం అనుకుంటాం, దేవుడు ఇంకా నాకు ఈ పరిష్కారం ఇవ్వలేదు, దేవుడు ఇంకా నాకు సమాధానం ఇవ్వడా, దేవుడు నాకు ఇంకా నెమ్మదినివ్వడా, దేవుడు నా పరిస్థితి ఇంకెంతకాలం ఇంతేనా, ఆయన నన్ను ఇంకెప్పుడు అని ఈ మనిషి విపరీతంగా ఆలోచన ప్రారంభించి, ప్రతి మనిషి కూడా తన దేహంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ఆలోచిస్తారండి. అలా ఆలోచించటం వలన మన దేహములో మనకు తెలియకుండానే కొన్ని అనారోగ్యాలు పాలైపోతుంటాం. చాలామందికి ఎందుకు వ్యాధులు, బాధలు వస్తున్నాయి అంటే, చేయకూడనంత ఆలోచన మనిషి శరీరంతో చేయటం వల్లే. బాడీకి రెస్ట్ లేకుండా బాగా కష్టపడ్డాం అనుకోండి, ఏమవుతుందని శరీరం అలసిపోయిద్ది. అలసిపోయి రెండో రోజు పని చేయాలనేపాటికి ఏం చేసి తెలుసా, నేను చేయలేకపోతున్నానని అదేం చేసి తెలుసా, జ్వరము అనేటువంటి బలహీనతతో బయటపడిపోద్ది. అంటే అర్థం ఏంటి? నేను బాగా అలసిపోయాను, నేను ఇంకా కష్టపడలేను, నన్ను కష్టపెట్టొద్దు. జ్వరం వచ్చింది అని అంటే అర్థం ఏంటి? ఇక నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోకుండా ఇంకా నేను కష్టపడతానన్నావు అనుకో, ఇక నేనేం పని చేయనని మూలపడిపోద్ది. అందుకని మనకు తెలియజేసేది ముందే. బాగా పరిగెత్తామనుకోండి, ఇక నడవాలంటే నడవనీయకుండా కాళ్ళన్నీ ఏం చేస్తాయండి, పిక్కలన్నీ పట్టుకుపోతాయి. అంటే నడవాల్సిన దానికంటే ఎక్కువగా పరిగెత్తావు గనక నా బాడీలో ఈ అవయవాలు సహకరించట్లేదని అర్థం. చేతులతో అదే పనిగా బరువు మోసారనుకోండి, నరాలన్నీ పట్టుకుపోతాయి, చేతులన్నీ లాగుతుంటాయి. అలాగే మన శరీరం చెప్పిద్ది, ఈ నొప్పితో, బాధతో నేను ఇంక పని చేయలేకపోతున్నాను, దయచేసి నాకు కొంత రెస్ట్ ఇవ్వు అని. అంతెందుకండి, మీరు ఏసీ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఇష్టం లేని మన దేహానికి వద్దు అనే ఆహారం మన మెదడు తెలియజేయటానికి చెప్పలేక అదేం చేసిందంటే, తలలో నుంచి శరీరం అంతా కూడా చెమటలు పట్టేస్తుంటాయండి. అంటే ఇష్టం లేని ఆహారం మనం నాకు వద్దు, ఇది పెట్టొద్దు అని చెప్పేటప్పుడు ఆహారం శరీరం మనకి రిటర్న్ చెప్పేసి దేవని తలలో నుంచి చెమటలు పట్టేసి నీరన్నీ కారుతూ ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? అయినా ఇది నువ్వు తినమాకు, నాకు గిట్టట్లేదు, నువ్వు తినటం వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకొని తలంతా చెమటలు కారుతూ ఉంటాయండి. అంటే అర్థమైంది, పక్కన ఏసీ ఉంది, చక్కగా ఫ్యాన్ వేసుకున్నావు, మంచి మసాలాలు తట్టించిన ఆహారం తింటూ ఉంటావు. మరి మెదడు ఏం చెప్తుంటుంది? వద్దు, తినొద్దు అని డైరెక్షన్ ఇవ్వడానికి తలలో నుంచి శరీరం అంతా కూడా అలసిపోయే విధంగా చెమట కారిపోతూ ఉంటుంది.
అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి, అది అర్థం చేసుకోకుండా కచ్చిపెట్టి శుభ్రం తుడుచుకొని మళ్ళా తింటూ ఉంటాం. అంటే నీకు నచ్చింది, కానీ బాడీ ఏమంటుంది, వద్దురా బాబు నువ్వు తినొద్దు, నువ్వు తింటే నేను తట్టుకోలేకపోతే నేను పని చేయలేను, నేను చేయలేను, నా మాట విను అంటుంటుంది. మనం వినం, ఇంకా వేసేస్తుంటాం లోడు. అదేం చేసింది, ఇక నిన్ను దాన్ని ఎలాగా బయటికి పంపించాలని, వాంతి రూపంలో పంపించాలా, విరోచనాల ద్వారా పంపించాలా, లేకపోతే భయంకరమైన గ్యాస్ ట్రబుల్ వచ్చేసిన తర్వాత నువ్వు డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి సూదులు ఇంజక్షన్లు ఎక్కించుకొని ఏదో రకంగా దాన్ని బయటికి పంపించిన దాకా నా పని చేయలేనని అలసిపోయి పక్కన పడిపోద్ది. మనకు తెలియజేస్తుంటుంది. అంటే మించిన పని చేయటం వల్ల మెదడు కూడా అండి మించిన ఆలోచన చేస్తున్నారు చాలామంది. ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. ఎక్కువ ఆలోచన చేయటం వల్ల బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, బాడీ అంతా కూడా భయంకరమైన తలనొప్పులు వచ్చేస్తున్నాయి. ఆ తట్టుకోలేనటువంటి కెపాసిటీ, ఆలోచనకు మించిన ఆలోచన చేయటం వల్ల మనం దెబ్బతినిపోతాం. అందుకని దేవుడు అంటాడు, మీ భారము యెహోవా మీద, సమస్య వచ్చింది దేవుడి మీద దేవుడికి అప్పగించండి. నేను సైలెంట్గా ఉండండి, సమస్యని పరిష్కరించడానికి దేవుడు ఉన్నాడు. సమస్య వచ్చింది, అది ఎవరికి అప్పగించాలి, నువ్వు దేవుడికి అప్పగించండి. ఆయన సమాధానపరుస్తాడు. తగిన రీతిగా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆయన ముందే తెలుసు. ఎందుకంటే దేవుడు తెలియదండి. దేవుడు మహాజ్ఞాని, సర్వోన్నతుడు, భవిష్యత్తుని ఎరిగినవాడు, జరుగుతున్న జరిగిన జరగబోతున్న కాలాలను ఎరిగినవాడు. ఆయనకు తెలియంది ఏముంది, అన్నీ తెలిసినవాడు. భవిష్యత్తుని ఎరిగిన దేవుని చేతిలో నువ్వు నీ సమస్యను పెడితే ముందు నువ్వు భారం లేకుండా ఉంటావు. అందుకే పిల్లలందరూ కూడా ఫీజు కట్టాలి, డాడీ ఫీజు కట్టాలంటారు. బరువు ఎవరి మీద పెడతారు, తల్లిదండ్రుల మీద పెడతారు. వీళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటారు. బరువు మోసే తండ్రి ఆలోచిస్తుంటాడు, వీడికి ఫీజు కట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అదే భారం పిల్లల మీద పెట్టుకున్నారనుకోండి, బరువు వీళ్ళని ఎత్తున పెట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది, వాడు తొక్కుడు బిళ్ళ ఆడలేడు, బిళ్ళాకార ఆడలేడు, వాడు కనీసం సెల్లు తీసుకుని గేమ్ ఆడకుండా ఆడలేడు. ఎందుకు, వాడికి టెన్షన్, భయం. మాస్టర్ గారు ఒక 5 నిమిషాలు నిలబెడితేనే తట్టుకోలేడు, అందరి మధ్యలో నిలబెడితేనే తట్టుకోలేడు. ఆ బరువు బాధ్యత తండ్రి మీద పెట్టినప్పుడు ఎంత ఫ్రీగా ఉంటాడో. తండ్రి చెప్తాడు, నీకేం భయం లేదులే, నేను కడతాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ ఫీజు ఇచ్చేస్తానన్నాడు అనుకోండి, వీడు ధైర్యంగా ఉంటాడు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నీకు సమస్య వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, పరిష్కరించే పనిని నేను చూస్తాను, ముందు నా మీద పెట్టు, పరిష్కరించే పనిలో నేను ఉంటాను. అంతేగాని విపరీతమైన ఆలోచనలో పెట్టేసుకొని ట్రస్ట్ అంతా నీ నెత్తిన పెట్టేసుకొని ఏడ్చి కన్నీళ్ళు గార్చి రోదన చేసి బాధపడుతుంటారండి. దేవుణ్ణి అడుగు, సరైన రీతిలో సమాధానం ఇస్తాడు. ఆదికాండం చూడండి, బైబిల్లో ఎంత మంచి మాట అంటున్నాడు. 21వ అధ్యాయము, మన ఆది తల్లిగా గొప్ప విశ్వాసులకు తండ్రి అయినటువంటి భార్య గారు ఎవరమ్మా, శారా గారు. భర్తకు మంచి భార్యే, కానీ తోడుకోడలుగా ఒక ఆమె ఉందా, ఇంకే ఎవరామె, ఆమె పంపించింది దగ్గరుండి. ఎవరండి ఆమె, హాగరుకు పుట్టిన బిడ్డను చూసి ఓర్చుకోలేక ఈ బిడ్డను ఎగతాళి చేస్తున్నాడని, ఇది నా దగ్గర ఉండకూడదు అని తోసేసిందండి దాసిని. ఆ దాసి పేరేంటి, హాగరు. ఈ హాగరు విషయంలో చిన్న ప్రాబ్లం ఆమెకు వచ్చింది. ఏం ప్రాబ్లం అంటే, నువ్వు హాగరుని ఇంట్లో ఉంచడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపిస్తావా లేదని కూర్చుంది. ముందేమో సంసారం చేస్తావా చేయవా అని కూర్చుంది. బిడ్డ పుట్టాడు. ఏమో కూడా బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేసింది, నువ్వు ఆమెను బయటికి పంపిస్తావా లేదని కూర్చుంది. అప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు తెలుసండి, 21వ అధ్యాయము చూడండి, అందరు బైబిల్ ఓపెన్ చేసినట్టయితే, ఎప్పుడైతే 8వ వచనం నుంచి చూడండి. పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుణ్ణి ఎల్లగొట్టు, ఉంచొద్దు నా దగ్గర అని, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండునని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే చెప్పిన మాట వినకపోతే కుదరదు. ఎవరి మాట వినాలండి ఇప్పుడు, శారా మాట వినాలి భర్త. ప్రతి భర్త ఎవరి మాట వినాలి, భార్య మాట వినాలండి. వినకపోతే అన్ని ప్రాబ్లమ్సే. వండి పెట్టమంటారు, అలుగుతారు, గందరగోళం చేస్తారు, నేను సాధించాలనుకుంటారు ఏదైనా. ఈ గొడవ అంతా ఎందుకులేని అబ్రహాం గారు కూడా ఏం చేశాడండి,
భార్య మాట విని ఏమన్నాడు చూడండి. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. దేవుడు చెప్పేశాడు, ఈ గొడవ అంతొద్దు, నువ్వు ఆ మాట విను అని చెప్పినప్పుడు, ఇసాకు వలనైనదే నీ సంతానం అనబడును, నీ దాసి సంతానం కాదని చెప్పినప్పుడు 14 వచనం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారపు నీళ్ళను తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపేశాడు. అమ్మ నువ్వు వెళ్ళు, ఆహారపు తిత్తిని నీళ్ళ బుడ్డిని ఆమెకు అప్పగించి నీళ్ళ తిత్తినను ఆహారం కొద్దిగా పెట్టి ఆమెను పంపించేసేసాడండి. పిల్లాడిని తల్లిని వదిలేసి పంపించేశాడు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు చూడండి. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. అరణ్యం అంటే ఏంటి? ఏం దొరకవు ఇంక అక్కడ, ఎడారి ప్రాంతం, ఏమి లేవు, తినటానికి తాగటానికి ఏమి లేని ప్రాంతం. ఈ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని, ఇంకేమనుకుంటుంది, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఇక మా చావు చచ్చిపోయినట్టు ఈ అడవిలో, మాకు చావు తప్పదు, మా పరిస్థితి ఇంకేంటి, ఇంకేమొచ్చింది, ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసింది, ఇక చావే సమస్య, నాకు తీర్మానం, నాకు పరిస్థితి లేదు. మనకు కూడా పరిస్థితి ఎలా వస్తుందండి? సమస్యలన్నీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి మనకు వచ్చి పడుతుంటే ఎలా ఉంటుంది? ఇక నేను చస్తే బాగుండేమో, ఇది ఎలా పరిష్కరించగల తెలియట్లా, వాళ్ళు వచ్చి ఏమంటారో తెలియదు, వీళ్ళు వచ్చి ఏమంటారో తెలియదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలని టెన్షన్, ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఈమె కూడా ఇలాంటి టెన్షన్ పడిపోయి పిల్లవాడిని అక్కడ పడేసి ఆ పిల్లవాడిని తీసుకొని కొంచెం ఆ పిల్లవాడికి ఎదురుగా కొంచెం దూరంగా కూర్చొని చూడండి, ఇంటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ప్రార్థన చేయట్లా, ఏం చేస్తుందండి? ఏడుస్తుంది. నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇంతకాలం హాయిగా ఉన్నాను, దాసీగా ఉన్నాను, సేపు నన్ను హాయిగా ఉన్నాను, దాసీ అయిన తర్వాత మరి నన్ను పంపించి బిడ్డను కన్న తర్వాత యజమానుడే నన్ను నెట్టేశాడు, పంపించేశాడు, నేనేం చేయాలి, నా బ్రతికేంది, నా పరిస్థితి ఏంటని ఏడుస్తాం ప్రారంభించిందండి. సమస్య వచ్చినప్పుడు ఏడవటం కాదు, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పెట్టాలి, దాన్ని దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. సమస్య లేని కుటుంబం ఏదో ఉంది చెప్పండి? ఇదిగో మా కుటుంబంలో ఏ సమస్య లేదు, నేను మంచి పరిపూర్ణంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ సమస్య లేదు అనేవాళ్ళు ఎవరైనా ఒక చేయొద్దండి. రేపేం జరిగిద్దో తెలియదు, మళ్ళా కాసేపటికి ఏమైద్దో తెలియదు. కానీ ఏమేం చేసిందంటే ఏడుస్తాం ప్రారంభించింది. ఆ పొద కింద పొడికేసిన పిల్లాడు ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని చేస్తున్నాడు? నా తండ్రి అయిన దేవా నన్ను ఆలకించు, నన్ను బ్రతికించు, నా మొర ఆలకించు అని ప్రార్థన చేశాడు అనుకుంటండి. ఆ ప్రార్థన విని దేవుడు చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ఏమేమో ఏడుస్తుంది, ఆ పొద కింద పడేసిన పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు చెప్పాడు, దేవుడు ఏం చేశాడు చూడండి. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి ఆగరు ఏమంటున్నాడండి? నీకేం వచ్చింది? ప్రార్థన చేయాలి కదా, దేవుణ్ణి అడగదా? గుండెలు బాదుకొని ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం వచ్చింది? చచ్చిపోతావు అనుకుంటున్నావా? ఇక నాకు దిక్కు లేదు అనుకుంటున్నావా? నిన్ను ఆదరించే వాళ్ళు లేరు అనుకుంటున్నావా అని దేవుడు ఏమన్నాడు? భయపడకము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమె తనను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగనిచ్చాను. నీళ్లు లేక అరణ్యంలో ఏడుస్తున్న వాళ్ళకి అక్కడ ఏమున్నాయండి? అప్పటికప్పుడు పుట్టియా? అప్పుడు ముందుగానే ఉంచాడా? ముందే ఉంచాడు, కళ్ళకు కనపడలా. సమస్యలు మనకు ఎన్నో వస్తాయి, సమస్యకు సమాధానం దేవుడు ముందే పెడతాడు. ఎతకాలి, దొరికిద్ది, దాన్ని ఇస్తాడు దేవుడు. సమాధానం ఇచ్చేంత వరకు సమస్యను పరిష్కరిస్తాడు. ముందు దేవునిలో భారంగా నిలబడండి, భయం లేకుండా నిలబడండి. స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, మాస్టర్ గారు పాఠం అంతా చెప్పిన తర్వాత ప్రశ్నలు వేస్తాడు. అంటే ప్రశ్న ముందే వేస్తాడా? పాఠం ముందు చెప్పినా ప్రశ్న వేస్తాడా? పాఠం చెప్పినా ప్రశ్న వేస్తాడు. ప్రశ్నకు ఆన్సర్ ముందే చెప్పేశాడా లేకపోతే తర్వాత వచ్చిద్దా ఆన్సరు? పాఠం చెప్పేటప్పుడే వేసే ప్రశ్నకు ఆన్సర్ పాఠంలోనే ఉంటుంది. పాఠం చెప్పేటప్పుడే వేయబోయే ప్రశ్నకు ఆన్సర్ పాఠంలోనే చెప్పేస్తాడు. దేవుడు కూడా నీకు వచ్చే సమస్యకు ముందే పరిష్కారం ఎతికాడు, పరిష్కారం ముందే పెట్టేశాడు, పరిష్కారాన్ని ముందే చేశాడు దేవుడు.
కానీ నువ్వు అప్పటిదాకా ఆగవు, భయపడిపోతావు, బాధపడిపోతావు, నా పరిస్థితి ఏంటని దిగులు పడిపోతావు, ఏడుస్తావు, కన్నీళ్ళు కడుస్తావు, ఆగర్లాగా ఏడుస్తుంటావు, దేవుడు మొరపెట్టావు. సమస్య వచ్చిందండి, ఏం చేయాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మనం ఎవరో చెప్పుకోవాలి, ఏం చేయాలి? ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఎవరు మనల్ని పోషించలేని పరిస్థితి, ఎవరు ఆదరించలేని పరిస్థితి, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడు తెలుసా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఏం చేయాలంటమ్మా? నువ్వు ప్రార్థన చెయ్యయ్యా, ప్రార్థన చెయ్యి. కష్టం వచ్చింది తండ్రి, ఈ సమస్యను ఎలాగైనా గట్టెక్కించు, ఈ పరిస్థితిని ఎలాగైనా బయటపడాయి, ఇందులోంచి మేము ఎలాగైనా బయటపడాలి, ఏం చేస్తావో తెలియదు, నువ్వు చెయ్యి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే ఆనందం వస్తే కిందకి అంటున్నాడు, దేవుని స్తుతించు. బాధలు సంతోషంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, అప్పుడు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెప్పి దేవుని సందులో ప్రార్థన చేసి పాటలు పాడు, హ్యాపీగా ఫీల్ అవ్వు. అంతేగాని సమస్య వచ్చిందని ఏడుస్తూ గోల చేసుకుంటే నీకేం రాదు. ఆగర్లాగా ఏడవటం ప్రారంభిస్తున్నాం, మనం చిన్నపిల్లలాగా ప్రార్థన చేయలేకపోతున్నాం. సమస్యకు పరిష్కారం ముందే పెడతాడండి దేవుడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే, యోనాను కూడా దేవుడు నెనివే వెళ్ళను ఆయన అని చెప్పినప్పుడు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తార్షీషు వెళ్ళాడు. తార్షీషు వెళ్ళినటువంటి యోనాని ఎలాగైనా దేవుడు అన్ని పరిస్థితులు ఎదుర్కొని ఏం చేశాడు తెలుసా? ఎలాగైనా సరే అతన్ని నెనివే తీసుకురావాలని ఆ ఓడలో నుంచి బయట పడేపించాడండి. ఓడలో నుంచి బయటపడ్డ యోనాని క్షేమంగా తీసుకురావడానికి దేవుడు ఎవరిని పంపించాడు? చిన్న చేపను, అప్పుడు బుట్టిలా ఒక 3-4 అడుగులు చేప మొక్కను పిల్లను పంపిలా మహామత్యమును పంపించాడంటండి. అంటే సమస్య రాకముందే దేవుడు దేన్ని పెంచాడు? మహామత్యం. మహామత్యం అంటే సుమారు పెద్ద త్రిమింగలం అయి ఉండొచ్చు. ఇలా నోరు తెరితే ఎంత ఉంటాడండి యోనా? 5 అడుగులు 6 అడుగులు ఎత్తుంటాడు కదా. అంత ఎత్తున్న యోనాని ఎలా మింగాలంటే అంత పెద్ద చేప రావాలి. దాన్ని ముందే పుట్టించాడా? అప్పటికప్పుడు పుట్టించాడా? ముందే. సమస్య రాబోతుంది, రాబోయే సమస్యకు ముందే పరిష్కారం దేవుడు పెట్టేశాడు. 17వ వచనం చదవండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని దేవుడు ముందే నియమించాడండి. నీకు రాబోయే కష్టం ఏదో, నీకు రాబోయే బాధ ఏదో, నీకు సమస్య ఏదో దేవుడు తెలుసు. తెలిసిన ఆయన దాన్ని పరిష్కారం కూడా పెడుతున్నాడు పక్కన. పరిష్కరిస్తాడు, దేవుడు పరిష్కరిస్తాడన్న ధైర్యం ఉండాలి నీలో. ఆ ధైర్యం కోల్పోమాకని అంటున్నాడండి. యోనాను తీసుకువెళ్ళాలి, నెనివే పట్టణం అప్పచెప్పాలంటే సముద్రంలో పడేయాలి. పడేస్తే అతను క్షేమంగా తీసుకువెళ్తానికి దేన్ని పెట్టాడు? మహామత్స్యమును ముందుగానే సిద్ధపరిచాడు. తీసుకువెళ్ళాడండి, తీసుకువెళ్ళి అప్పగించాడు. అంటే రాబోయే దాన్ని ముందే తెలియజేస్తున్నాడు. ఏమండి, మన శరీరం ఎప్పుడన్నా మనం బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటాం. బ్రాండెడ్ షర్ట్ కొన్నారనుకో, బ్రాండెడ్ కొన్నప్పుడు ఆ బట్టల షాపులో బట్ట కొన్నప్పుడు ఆ షర్ట్కి లోపల గుండి ఇస్తుంటాడు ఎక్స్ట్రా. చూసారు ఎప్పుడన్నా? అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఏందండి గుండి లోపల పెట్టాడు ఏంది అనుకుంటాం. దేనికి పెడతాడు గుండి? ముందుగానే ఈ షర్టుల్లో ఈ ఉన్నటువంటి పై బట్టల్లో ఏ బటన్ అన్నా ముందుగా ఊడిపోయింది అనుకోండి, స్పేర్ ముందుగానే దాన్ని ఇచ్చి పెడతాడు. ఒకటే పెడతాడు, 10 పెట్టడు. 10 బట్టలు ఉన్నాయి కానీ 10 పెట్టాడు. ఏదో ఒకటి గప్పకొని పొరపాటును ఊడిపోవచ్చు, పొరపాటున ఒకటి పగలొచ్చు అని ఎక్స్ట్రా బటన్ ఒకటి దాంట్లో పెడతాడు. దేవుడు కూడా మన బాడీలో హార్ట్ పనిచేస్తూ ఉంటుంది. బాడీలో మెయిన్ పార్ట్ ఏంటిది? హార్ట్. దానికి 4 వాల్స్ ఉంటాయి. ఈ 4 వాల్స్లో ఏదో ఒక వాల్ మూడిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ రక్తం ప్రసరణ జరగాలంటే ఏం చేయాలి తెలుసా? ముందే మన కాలు నరాల్లో ఒక నరాన్ని ఎక్స్ట్రా పెట్టాడండి దేవుడు. తెలుసా మీకు? మన కాలు నరాల్లో ఏం పెడతాడు? ఎక్స్ట్రా పార్ట్ పెట్టేశాడు. స్పేర్ పార్ట్ లాగా ముందే పెట్టేశాడు. ఎందుకు? బాడీలో ఇంపార్టెంట్ పాయింట్ ఏది? హార్ట్. మనిషి నిర్మాణంలో మొట్టమొదటి పుట్టే అవయవాల్లో మొదటి అవయవం ఏదో తెలుసా? గుండె. ఈ గుండె పుట్టినాక ఒక్కొక్కటి పుట్టుకుంటూ వస్తాయండి. అప్పటి నుంచి రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. దానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా నీకు ప్రమాదం జరగకూడదని నిన్ను సరిదిద్దడానికి ముందే దానికి సరిపోను నరాన్ని కాలు నరంలో పెట్టాడండి దేవుడు. బైపాస్ సర్జరీ చేయాలన్నప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? ఆ కాలు నరంలోంచి ఆ నరాన్ని కట్ చేసి తీసి ఈ నరాన్ని ఆ బూడిపోయిన వాళ్ళు పక్కన మళ్ళీ బెజ్జమేసి అక్కడి నుంచి దీన్ని కలుపుతాడండి కనెక్షన్. బైపాస్ అంటే అర్థమైంది? డైరెక్ట్గా ఊళ్ళోకి వచ్చే రోడ్లో రాకుండా ఊరు బయటగా తీసుకొచ్చి కలిపే ఊళ్ళో వచ్చే రోడ్డునే బైపాస్ అంటారు.
ఆ బైపాస్ సర్జరీ అని పేరు కూడా దీనికి అదే పెట్టారు. అంటే దేవుడు ముందే నీ కోసం ఏర్పాటు చేశాడు. ఆ సమస్య రాబోతుంది, దానికి సమస్యకు పరిష్కారం దేవుడు ఏం చేశాడు? ముందే పెడతాడు. భయపడద్దండి, దేవుళ్ళో ఉన్నాం మనం. దేవుళ్ళో నమ్మినా కూడా ఇంకా బలహీనపడి, ఇంకా భయపడి, ఇంకా ఉంటే చేస్తాడు. సమర్థుడు దేవుడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అలా చేయగలిగిన సమర్థుడైన దేవుని నమ్మి కూడా బలహీనపడితే అలా. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నారు. సముద్రం అడ్డం వచ్చింది. సముద్రం అడ్డం వచ్చింది కదా అని సముద్రాన్ని చీల్చాడు. 2 పాయలుగా చీలిపోయినాయి. 2 పాయలు అయిపోయినటువంటి సముద్రాన్ని దాటి 3 రోజులు ఉంచిందని బయటకు వచ్చేసారండి. బయటకు 3 రోజులు నడిచారు. నడిచిన తర్వాత బాగా ఆకలైంది. ఆహారం బాగా నీళ్లు తాగాలని ఆలోచన వచ్చేసింది. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. బాగా అడవిలోంచి దాటి బయటకు వచ్చారు. 22 నుంచి చూద్దాం. లేకపోతే మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినాలు నడిచారు. అబ్బా, అక్కడికి వెళ్ళేపాటికి వాళ్ళకి ఏం లేవండి. అరణ్యంలో నీళ్లు దొరకవండి. అరణ్యం అంటే ఎడారికి ఏం దొరకవు. అంత అడవిలాగా ఉంటుంది, ఎడారిగా ఉంటుంది, ఏం దొరకవు అక్కడ. అందులో 3 రోజులు నడిచారు. 3 రోజులు ప్రయాణం చేసేపాటికి అలసిపోయారు. బాగా నీళ్ళు అవుతున్నాయి, దప్పిక అవుతుంది. అంతలో వాళ్ళు మారా అనే ఒక ప్రాంతానికి చేరారు. ఆ మారా అనే ప్రాంతంలో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు తాగితే ఎలా ఉన్నాయి అంటే చేదుగా ఉన్నాయి అంటండి. ఇప్పుడు తాగారా నీళ్ళు? చేదు నీళ్ళండి. నోట్లో పోసుకుంటే ఊసేస్తున్నారు. ఇదేంటి ఇలాంటి నీళ్ళు? అప్పుడు వాళ్ళందరూ కోపం వచ్చిందండి. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ప్రజలు మేమేం త్రాగుదామని మోషే మీద సనుగు కొన్నారంటండి. మరి ఈయన దిక్కెవరు? వీళ్ళందరూ ఎవరన్నారు? పిల్లలకు సమస్య వచ్చిందనుకోండి, ఎవరిని అడుగుతారు? అమ్మా అంటారు, నాన్న అంటారు, డాడీ అని గొడవలు చేస్తారు. ఈయన ఏం చేయాలి మరి? మోషేని గొడవ చేస్తుంటే మోషే ఏం చేశాడు? దేవుడిని అడుగుతుంది, అయ్యా మరి పరిస్థితి ఏంటి? తాగడానికి నీళ్ళు ఉన్నాయి, తాగడానికి పరిస్థితి లేదు, ఇక్కడ పరిస్థితి ఏం చేయమంటావు అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సమస్య వచ్చింది, నీళ్ళనే చేదు నీళ్లుగా ఉన్నాయి, సమస్య వచ్చింది. పరిష్కారం అప్పటికప్పుడు పుట్టిలా ముందే అక్కడ చెట్టును పుట్టించాడండి దేవుడు. అప్పుడు చూసి ఏమంటున్నాడు చెప్పండి? అంతటి యెహోవా అదిగో మోషే అక్కడ చెట్టు ఉంది చూసావా, చూడు అన్నాడు. అది ఆ నీళ్ళల్లో వేయి అన్నాడండి. ఆ నీళ్ళు ఏమైపోయినాయి అంటే మినరల్ వాటర్ కన్నా బ్రహ్మాండంగా తయారైపోయినట్టండి. అంటే అది దానికి విరుగుండి దేవుడు ఏం చేశాడు? ముందే సెట్ చేశాడు. అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పెన్సిల్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు పూర్వం. మీకు గుర్తుందో లేదా పెన్సిల్ ఇంజెక్షన్ అని? మీకు పడుతుందా అని అడుగుతారండి. మాకేం తెలుసు అయ్యా, మాకు ఎప్పుడు చేశారన్నారు అనుకోండి. అది చేసిన తర్వాత ఒక అరగంట కూర్చో అంటాడు. ఇంజెక్షన్ చేసాక నేను వెళ్ళిపోతాను అన్నావు అనుకో, పోవద్దు కూర్చో అంటాడు. ఎందుకు కూర్చోమంటాడు? అది నీ బాడీకి ఇంజెక్షన్ చేసినప్పుడు అది శరీరంలో ఇముడుద్దో లేదో చూస్తాడు. అది పడకపోతే వెంటనే రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్ కూడా ఏం చేస్తాడు? మరలా వేరే ఇంజెక్షన్ చేస్తాడు. ముందే ఒక శాస్త్రవేత్త పరిశోధన చేసినప్పుడు దానికి మందు కనిపెట్టిన దానికి విరుడు ఎలా కనిపెడతాడో, సమస్య రాబోతున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ముందే సెట్ చేశాడండి. అప్పుడప్పుడు చాలల్లో రైతులు పంటలు పండించేటప్పుడు చెరువులు బాయలు తోమించుకుంటారు కదా. ఆ తోమించిన వాటిల్లో నీళ్ళన్నీ కలుషితం అయిపోతే నేరేడు చెట్టు కర్రల మొక్కలు దాంట్లో వేసారనుకోండి, ఏమవుతుంది తెలుసండి? నీళ్లు క్లియర్ అయిపోతాయండి. నేరేడు చెట్టు కర్ర దాంట్లో వేస్తే ఏమైంది? ఆ చెట్లు ఆ పదార్థం అంతా కూడా ఆ వాతావరణం అంతా కూడా క్లియర్ అయిపోద్ది. అందులో ఉన్న కొన్ని పరిస్థితులన్నీ క్లియర్ అయిపోద్ది. నీళ్లు క్లియర్ చేసిద్ది ఆ కొమ్మ. అట్లాగే మారాలోకి వెళ్ళి అక్కడ నీళ్లు తాగడానికి పరిష్కారం వచ్చింది. పరిష్కారాన్ని దేవుడు ఏం చేశాడు? ముందే ప్రవేశపెట్టాడు. ముందే జాగ్రత్త తీసుకుంటాడండి దేవుడు మీ విషయంలో. అంతెందుకండి, ఎలీషా గారిని పట్టుకోవడానికి షోమ్రోను పట్టణం రాజు వెళ్ళాడు. సిరియా రాజు వెళ్ళి అలా పట్టురాండి అని చెప్పి పంపిస్తే ఆ పట్టణానికి పట్టుకోవడానికి వచ్చి ఎలీషా గారి దగ్గర చుట్టూ ముందే దండంతా వచ్చి పట్టుకోవడం రెడీ అయిపోతే ఏం చేయాలని అర్థం కాక సమస్య ఎక్కువైపోయింది, మా పరిస్థితి ఏంటని అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడు ఎలీషా గారి దగ్గరకు, అయ్యా మన పరిస్థితి అయిపోయింది, మనం చచ్చిపోతున్నాం, మన పరిస్థితి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు కానీ అప్పుడు దేవుడు అప్పుడు ఎలీషా ఉన్నాడు తెలుసా, వీడు కళ్ళు తెరిచినట్టుగా తిరుగుతేవా అని ప్రార్థన చేయగానే ముందే దేవుడు ఏం చేశాడు తెలుసా? సమస్యకు ముందే దేవుడు పరిష్కారం కోసం ఏం చేసా? ముందే అగ్ని రథాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? ఎలీషా చుట్టూ తిరుగుతున్నాయి అంటండి. రాజు ప్లాన్ చేసుకున్నాడు. రాజు ఏమో ముందుగా ఎత్తుగాడేశాడు, ఎలీషాని పట్టాలి, ఎలీషాను భయంకరంగా చిత్రవధ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ దాన్ని పరిష్కారంగా దేవుడు ఏం చేశాడు? ముందే అగ్ని రథముల చేత ఎలీషా చుట్టూ కాపలా పెట్టాడండి.
అంటే సమస్య వస్తుంది, సమస్యకు పరిష్కారం. 2 రాజులు 6వ అధ్యాయం ఈ 17వ వచనం చదవండి. సమయం లేదు, ఇంటికి వెళ్ళినా చదువుకోండి, బాగుంటుంది. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం నుంచి. అప్పుడు ఎలీషా వచ్చేసారా, అప్పుడు దైవజనుడైన అతని పనివాడు పెందరకాళ్ళు లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండట చూచి అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడైన ఎలీషా అని దైవజనుడితో అనగా, అప్పుడు ఆ పరిస్థితిని అన్ని చూసిన ఆయన, నువ్వు భయపడ మాకు, మన పక్షాన ఉన్నవాడు ఆ రాజులు సైన్యం కంటే కూడా బలాఢ్యుడు, బలవంతుడు, ధైర్యవంతుడు, గొప్పవాడు గనక యెహోవా వీడి కన్నులు తెరిచినట్టుగా వీడికి చూపించిన ఆయన వీడికి ఇంకా మనోనేత్రాలు ఎలగలేదు అని అన్నాడు. ఆడు ఒకసారి దేవుడు ఆ స్క్రీన్ మీద చూపించే పరిస్థితి ఏంటని చూస్తే ఏమైంది చదవండి అక్కడ. యెహోవా ఆ పనివాళ్ళ కన్నులను తెరవజేసిను, వాడు ఎలీషా చుట్టూను పర్వతపు అగ్ని, పర్వతం అంత ఎత్తున అగ్ని రథాలు కలిగినటువంటి గుర్రములు రథాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి అంటండి? ఎలీషా చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతటి కాపుదల బందోబస్తు ఎవరు పెట్టారు? దేవుడు. ఆ రాజు రాబోతున్నాడని, ఇతని మీద ప్రమాదం తేబోతున్నాడని, జరగబోయే ప్రమాదానికి ముందే ఎరిగిన దేవుడు సమస్య పరిష్కారం ముందే పెట్టాడు. భయపడొద్దండి, దేవుడిని నమ్మిన మనం. ఎన్నెన్నో వస్తుంటాయి, ఎన్నెన్నో పోతుంటాయి, జరిగేది ఏదైనా జరగబోతుంది, కానీ ప్రతి దానికి పరిష్కారం దేవుడు ముందే పెడుతున్నాడు. మనం ఏం చేయాలి? కష్టం వచ్చింది, ఏం చేయాలి? ప్రార్థించు, దేవుని సందులో దేవుడికి మొరపెట్టు. చూడండి, కీర్తన గ్రంథం 34వ కీర్తన 3-4 వచనాలు చదివితే అక్కడ ఒక మాట అంటున్నాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 3-4 వచనాలు చదవండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎన్ని భయాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు తట్టుకోలేనండి. ఎన్నో గొప్ప సంగతులు చెప్పాలనుకుంటా కానీ మీ గృహ దర్శనాలు చేస్తుంటే, మీ కుటుంబాలను దర్శనం చేస్తుంటే దేవుడు ఈ మాటలే చెప్పుకుంటున్నాడు నన్ను. సమస్యలు అలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితులను చూస్తుంటే. భయపడొద్దండి మనం. మీకు తోడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో మనం బతికితే ఆయన మీకు అండగా ఉంటాడు. సమస్యలు వచ్చి నేను కుంగిపోతాం ఏంటని పరిస్థితులు ఆగర ఏడ్చినట్టుగా ఏడ్చి కన్నీళ్ళు గార్చి ఏడవద్దు. ఆగరకు పుట్టిన బిడ్డన్నా కూడా దేవుణ్ణి మొరపెట్టాడు. మనకున్న పరిస్థితులను బట్టి అధైర్యపడద్దు. మీ పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, అన్నిటిని దాటి వెళ్ళిపోతూనే ఉంటాం. సంవత్సరాలు ఎన్నో వచ్చినాయి, గడిచిపోతూనే ఉన్నాయి. మన జీవిత కాలంలో కూడా దేవుడు ప్రతి దానికి సమాధానపరిచేవాడు. భయములన్నింటిలో నుంచి ఏం చేయగలరంటండి ఆయన? భయములన్నింటిలో నుంచి తప్పించును, తప్పిస్తాడు. భయపడొద్దు, తప్పిస్తాడు. దేవుడు ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన విషయంలో ముందుకు సాగండి. ఆయన కొరకు నమ్మకంగా ఉండండి. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఇశ్రాయేల్ మొత్తాన్ని శాశ్వతంగా నాశనం చేద్దామన్నప్పుడు ముందుగానే ఎస్తేరుని నిలబెట్టాడండి రాజుగారి దగ్గర, రాణిగా చేసి కూర్చోబెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలను సమూహం లేకుండా హామాను పూర్తిగా నాశనం చేయాలని ప్లాన్ చేసుకొచ్చినా కూడా దేవుడు ముందే ఎస్తేరుని రాణిగా చేసి ఆ రాజ్యాన్ని కాపాడుతానికి ఇశ్రాయేల్ని కాపాడాడు దేవుడు. రాబోయే ప్రమాదాలను, సమస్యలను పరిష్కరించడానికి దేవుడు ముందే ప్లాన్ చేస్తాడు. ధైర్యంగా ఉందాం. మరి ఆదరణ కలిగించే దేవుడు మనకుండగా ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు అంటాడు. కీర్తన 50:15 అంటాడు, ఆపత్కాలమందు దేవుడు నిన్ను నమ్మదగిన సహాయకుడు, సమాధానపరిచే దేవుడు, సమస్యను పరిష్కరించేవాడు, నిన్ను నిలబెట్టేవాడు, ధైర్యపరిచేవాడు దేవుడు అండి. ముగించుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టగా అబ్బా నేను నిన్ను విడిపిస్తానయ్యా, నువ్వు అప్పుడు నన్ను మహిమపరచు అంటున్నాడు. ధైర్యంగా ఉండండి. సమస్యలు ఎన్నో ఉంటాయి, సమాధానపరిచేవాడు దేవుడు అండి. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ప్రతి కుటుంబంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఉద్యోగాలు రాలేదనో, పిల్లల పరిస్థితులు బాగాలేదనో, మా కుటుంబం ఇలా తయారైపోతుందనో, తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు, చాలా కష్టాలతో మనకి ఏ విధమైన సమస్య ఉందో దాన్ని పరిష్కరించగలిగిన దేవుడు ఎవరు? మనం నమ్మిన దేవుడు.
నీ కొరకు ప్రాణం పెట్టించాడు, నీ కొరకు రక్తం కార్పించాడు, నీ కొరకు నిన్ను రక్షించడానికి దేవుడు ముందే యేసుక్రీస్తు నిలబెట్టి నీ కొరకు ముందే ప్లాన్ చేశాడండి. అంత గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు భయపడకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, సమయం చాలు. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు తండ్రి.